స్మరణ, ధ్యానాలకు ఏ దేవత రూపనామాలైనా ఒకటే. మనస్సు చేసే స్మరణ, ధ్యానాలే ముఖ్యం కానీ అది ఎంచుకునే రూపనామాలు ప్రధానం కాదు. తనను ఏ నామస్మరణ చేయమంటారని రామశాస్త్రి అనే భక్తుడు శ్రీ రమణ మహర్షిని అడిగాడు. నీ పేరునే సార్థకనామం చేసుకోమని మహర్షి సూచించారు. అంటే రాముడన్నది కేవలం పేరుకే పరిమితం చేసుకోకుండా నిజంగా రాముడిగానే ఉండేందుకు ప్రయత్నించాలని మహర్షి ఉపదేశం. మనం అనేక దేవతల పేర్లు పెట్టుకుంటాం, కానీ పిలిచేటప్పుడు పలికేటప్పుడు వారి స్మరణ ఉండదు. అలా కాక పేరు పెట్టి పిలిచే ప్రతిసారి ఆ దైవాన్ని స్మరించగలిగితే అది సాధనే అవుతుంది. పేరు మన దేహానికి అయితే శవాన్ని కూడా పేరు పెట్టి పిలవాలి. కానీ ప్రాణం పోయిన తరువాత దాన్ని రామయ్య శవం అంటారే గాని శవాన్ని రామయ్య అని ఎవరూ పిలవరు. మనసు దేహానికి వర్తించిన ఆ నామం అనాదిగా వస్తున్న మన ప్రాణస్వరూపమైన ఈశ్వరుడిదే. ఆ ధ్యాసతో ఉండగలిగితే ప్రతి పిలుపు భగవంతుని సంకీర్తనే అవుతుంది.